విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. రాష్ట్ర రాజకీయ సినీ రంగాల నుంచి వచ్చిన అతిరథ మహారథులు అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. వారికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సినీ నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు వారికి లడ్డూ ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీస్సులు కోరినట్లు అయ్యన్నపాత్రుడు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2 తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ చెప్పారు. కరువు అంతా ఏర్పడుతున్న సందర్భంలో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను రైతులకు సుభిక్షంగా వర్షాలు పడాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వారితో పాటు ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆ విధంగా అమ్మ ఆశీస్సులు 2 రాష్ట్రాల ప్రజలపైన, నాయకులపైన, అందరిపైన ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలంగాణ నుంచి బోనాలు వచ్చాయి. ఎలా అనిపిస్తుంది? అంటే సుమారు 2000 మంది బోనాలు తీసుకొచ్చారు. రాష్ట్రాలు ఉండిపోయినాయి కానీ సాంప్రదాయాలు ఏమి ఉండిపోలేవు, అవి కంటిన్యూగా ఉంటాయి. ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మనే కాబట్టి రాష్ట్రాలు వేరైనా కనకదుర్గమ్మకు ప్రపంచమంతా భక్తులు ఉన్నట్టే పక్క రాష్ట్రంలో కూడా మేము కూడా పెద్ద ఎత్తున వారిని పూజిస్తాము, దర్శిస్తాము. ఆ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రపంచమంతా ఎల్నినో సందర్భంగా కరువు అంతా ఏర్పడుతున్న సందర్భంలో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోను, ఇక్కడ ఆంధ్ర